టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ యాప్ సూపర్గా ఉంటుంది, మస్తు వర్క్ చేస్తుంది. మీకు కావాల్సిన డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫోటో బ్లెండర్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అదే అప్లికేషన్. ఇక్కడ మీరేం లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మధ్యలో మిడిల్లో స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా రెడ్ కలర్లో, ఈ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే మీకు ఫొటోస్ ఆల్బమ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫొటోస్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అడ్జస్ట్ అని చెప్పేసి కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఫొటోస్ మీద క్లిక్ చేయాలి. ఫొటోస్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఆల్బమ్లోకి తీసుకెళ్తుంది. ఫొటోస్లోకి వెళ్ళండి. ఫొటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుంటున్నాను. సో ఫోటో తీసుకొని దాని క్రాప్ అనేది తీసుకోవాలి, దాన్ని కట్ చేసుకోండి. ఈ యాడ్స్ అనేది కామన్, అవి క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు కావాల్సిన సైజులో మీరు ఇలా ఫోటోను అనేది క్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇలా క్రాప్ తీసుకొని ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ యాడ్స్ క్లోజ్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఇలా సెట్ అయిపోతుంది అన్నట్టు. కావాల్సి మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఫోటోని ఇలాగా. ఈ పైలైన్ ఏమో ఫోటో అడ్జస్ట్మెంట్, పల్చగా ఉండాలా థిక్గా ఉండాలా అనేది. ఓకేనా? ఈ కిందిదేమో బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. సో ఇలాగ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే మీకు ఫోటో అనేది సేవ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ని మార్చుకోవచ్చు అన్నట్లు. కావాల్సిన ఎఫెక్ట్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సమ్ స్టిక్కర్స్ ఇక్కడ ఇచ్చారు, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే, నేను నార్మల్ బేసిక్ పెడుతున్నాను, పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. మెమరీ కార్డు ఆప్షన్ బటన్ లాగా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఫోటో అనేది సేవ్ అయిపోయింది. ఒకవేళ మీకు సేవ్ కాలేదనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైనా ఈ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్లోకి షేర్ చేయాలి. వాట్సాప్లోకి షేర్ చేయండి. ఈ వాట్సాప్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒకటి ఎంచుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఒక కాంటాక్ట్ ఎంచుకుంటున్నాను. ఈ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి వాట్సాప్లోకి ఎంచుకొని దానికి షేర్ చేయాలి. ఇక్కడ మీరు షేర్ చేసే ముందు ఇది మళ్ళీ ఎందులో క్రియేట్ చేశారు, ఎందులో కంప్లీట్ చేశారు, ఈ ఎడిటింగ్ ఎందులో అనేది మీకు ఇక్కడ పేర్లు ఉంటాయి. ఈ పేర్లు అనేది మొత్తం తీసి పడేయాలి. ఈ పేర్లను ఇలా కట్ చేసి కీబోర్డ్ ద్వారా ఇక్కడ సెండ్ ఆప్షన్ నొక్కేసారనుకోండి, షేర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఒకటి క్రియేట్ చేశాను చూడండి. చూసారా? ఇది నేను ఫస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సెకండ్ క్రియేట్ చేసిందేమో ఇది. సో ఇలాగ సూపర్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫొటోస్ని. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. 3D బ్యాక్గ్రౌండ్, మొత్తం 4K HD వాల్పేపర్ బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇలాగ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.